డిజిటల్ నేటివ్స్ అన్నాం కాబట్టి మనం ఇది అవాయిడ్ చేయలేం, ఎందుకంటే అది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియా కానీ అవాయిడ్ చేయలేనప్పుడు వాళ్ళకి ఏంటంటే డిజిటల్ ఎథిక్స్ అనేది మనం చెప్పాలి. డిజిటల్ ఎథిక్స్ అంటే ఏది సేఫ్ ఏది సేఫ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది ఆ డిఫరెన్సియేషన్ తెలియాలి. అండ్ దీస్ కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండి. ఇవాళ కిడ్స్ చాలా స్మార్ట్ ఉన్నారు, దే నో హౌ టు యూజ్ ఇట్. సో మనం ఏంటంటే వాళ్ళని కొంచెం ఒక సెన్సిటైజేషన్ అనేది కానీ, లేదంటే ఇప్పుడు స్కూల్లో కానీ ఇంట్లో కానీ మనం వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, దానివల్ల మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కరెక్ట్ రీజనింగ్ రావాలి. అండ్ ఆల్ టుగెదర్ ఇప్పుడు మనకి ఏఐ కూడా వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. సో ఎంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం రిలై అవ్వచ్చు, ఎంతవరకు అవ్వలేము, దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి, అండ్ సోషల్ మీడియాలో ఫిల్టర్ రియాలిటీ మనకి ఎలా చూపిస్తున్నారు, దీనివల్ల జరిగే మనకు మైండ్లో కానీ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ డిస్కస్ చెయ్యొచ్చా మనం చేయకూడదా అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ప్లే అ వెరీ మేజర్ రోల్ ఇన్ అప్బ్రింగింగ్. అండ్ పేరెంటింగ్ అంటే ఎవరమైనా పేరెంట్స్ దే ఆర్ ఫస్ట్ టైం పేరెంట్స్ అంటే వాళ్ళకి ఇంతకుముందు ఏం ఎక్స్పీరియన్స్, పేరెంటింగ్ కోర్సు, పేరెంటింగ్ సర్టిఫికేషన్ ఏమి ఉండదు. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఇప్పుడు ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నా కూడా ఎవ్రీ చైల్డ్ యూనిక్. అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది మనం చేయాలి. దీంట్లో ఏంటంటే మన మోటివేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.